ఫార్మా కంపెనీలో మరోసారి విషపు వాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో విషపు వాయువులు పీల్చి 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారిని అనకాపల్లి ఆసుపత్రిలో తరలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు కార్మికులు. మృతులను చంద్రశేఖర్ కుమార్గా గుర్తించారు. సో వరుస ఘటనలు, 1 కాదు 2 కాదు, ఒకసారి రియాక్టర్ పేలిందని, ఇంకోసారి విషపు వాయువు లీక్ అయ్యింది, ఇంకోసారి ఫైర్ యాక్సిడెంట్. అనకాపల్లి ఇండస్ట్రియల్ జోన్లో పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ప్రజల్ని, కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషపు వాయువులు లీక్ అయిపోయి 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. తాజాగా వారి పేర్లని కుమార్, మరో వ్యక్తిగా గుర్తించారు. సో ప్రస్తుతానికి మిగిలినటువంటి వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రి తరలించారు. మృతుల పేరును కుమార్ అండ్ చంద్రశేఖర్ గుర్తించారు.